న్యూయార్క్ నగర మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికై చరిత్ర సృష్టించారు. నగర అధికారిక నివాసం గ్రేసీ మాన్షన్లోకి అడుగుపెట్టనున్న ఆయన అతిపిన్న వయస్కుడైన మేయర్గాను రికార్డు నెలకొల్పారు. ఈ చారిత్రక విజయం తర్వాత ఆయన సతీమణి రామా సవాఫ్ దువాజీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఆమె పెద్దగా కనిపించకపోయినా తెర వెనుక ఆమె పోషించిన పాత్ర కీలకమని అమెరికన్ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. సిరియన్ అమెరికన్ సంతతికి చెందిన రామా దువాజీ వృత్తిరీత్యా చిత్రకారిణి, యానిమేటర్. 1997లో టెక్సాస్లో జన్మించిన ఈమె 9 ఏళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి దుబాయ్కెళ్లారు. విభిన్న సంస్కృతులు కలిగిన దుబాయ్లో పెరిగిన తాను ఉన్నత విద్య కోసం న్యూయార్క్ వచ్చి స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తన చిత్రాల ద్వారా మహిళా సాధికారత, పాలస్తీనియన్ల సమస్యల్ని రామా బలంగా వినిపిస్తూ ఉంటారు. ప్రముఖ పత్రికల్లో ఆమె చిత్రాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో 2021లో ఓ డేటింగ్ యాప్ ద్వారా జోహ్రాన్ మమ్దానీతో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి గతేడాది డిసెంబర్లో దుబాయ్లో వీరి వివాహం జరిగింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని జూలైలో ఉగాండాలో ప్రత్యేక వేడుకను నిర్వహించారు. తాజాగా తన విజయం అనంతరం మమ్దానీ మాట్లాడుతూ తన గెలుపులో తల్లిదండ్రులతో పాటు భార్య పాత్ర ఎంతో ఉందని స్పష్టం చేశారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. నా విషయంలో ఈ క్షణం, ప్రతి క్షణం నాకు తోడుగా నిలిచే వ్యక్తి నా భార్య అంటూ ఆయన తన సతీమణికి కృతజ్ఞతలు తెలిపారు. విభిన్న సంస్కృతుల నేపథ్యం కలిగిన రామా దువాజీ ఇప్పుడు న్యూయార్క్ నగర ప్రథమ మహిళగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.